హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సారీ అండి, ఇప్పుడు ఒక 2-3 డేస్గా వీడియోస్ ఏది అప్లోడ్ చేయడం లేదు నేను. ఎందుకంటే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళామండి. తమిళనాడులో తిరుచిలోని శ్రీరంగం టెంపుల్కి అయితే మేము బయలుదేరేసాం. ఎర్లీ మార్నింగ్ 7:30, 7:45 అంతా మేము బయలుదేరేసామండి. బయలుదేరేసి బ్రేక్ఫాస్ట్ కనేసి హొసూర్లో ఆపామండి. హొసూర్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఆ ఫ్లవర్ మార్కెట్టు, ఆ అట్మాస్ఫియరు, ఆ కార్లో వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందంటే ఎర్లీ మార్నింగ్ ఫీలింగు చాలా మంచిగా ఉండింది. చూడండి, ఫ్రూట్స్, ఫ్లవర్స్ చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. సో రోడ్ సైడ్ ఒక హోటల్ చూసి మేము ఆపేసాం. అంటే రోడ్ సైడ్ అంటే మరీ అంత రోడ్ సైడ్ కాదు, మంచి హోటలే చూసి ఆపి మేమైతే వెళ్ళాం లోపలికి. వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసామండి. ఫుడ్ ఆర్డర్ చేసి హోటల్ నెల్లై భవన్ చాలా బాగుందండి ఫుడ్. నాకు అసలు తమిళనాడులో ఫుడ్ చాలా బాగుంటుంది. అసలు నాకు తమిళనాడు అంటే చాలా ఇష్టం. ఇంకా మనము చూడండి ఎంత బాగుందో హోటలు, చాలా బాగుంది. హోటల్లో కూర్చోడానికి కానీ సోఫాస్, చైర్స్, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది. అసలు మనం ఏ తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. ఫుడ్ తిన్నాము. తినిన తర్వాత ఒక టీ, కాఫీ తాగేసి మళ్ళీ బయలుదేరేసామండి. చాలా బాగుందండి వ్యూ. చూడండి ఎంత బాగుందో. అక్కడ కొండలు, ఆ గ్రీనరీ చూస్తుంటే ఇంకా కాసేపు చూద్దామా అని ఉన్నింది. ఈ కొండ అసలు వెళ్ళినంతసేపు కనిపిస్తూనే ఉందండి. మళ్ళీ మా పాప కోసం ఒక చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. మధ్యలో పాప ఆకలి అంటుంది. సో చూడండి, నన్ను జోగొడుతుంది ఆమె, మా పాప. పాలు కావాలని ఏడుస్తుంది. అందుకని మళ్ళీ చిన్న బేకరీ ఉంటే పక్కలో రోడ్ సైడ్ ఆపేసి పాలు కావాలంటే పాలు తాగిపించామండి. మళ్ళీ స్వీట్లు, చాక్లెట్లు అవి ఇవి కావాలని ఓని భలే సతాయిచ్చేసింది. ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేము బయలుదేరేసామండి. బయలుదేరి మళ్ళీ మా పాప నిద్రపోయిందండి మధ్యలోనే. అట్లా వెళ్తూ ఉంటే మళ్ళీ రోడ్ వ్యూ, ఈ గ్రీనరీ ఇవి చూడడానికే సరిపోయిందండి నాకు అసలు. ఇప్పుడైతే మేము ఎంటర్ అయిపోయాము. చూడండి, ఒక వీడియో తీద్దామంటే ఆ బస్సు ఏదో అడ్డొస్తూనే ఉంది. చాలాసేపటి వరకు ఆ బస్సు అడ్డంగానే ఉంది. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. చాలాసేపు ట్రై చేసినాను కానీ ఆ బస్సు పోవడం లేదు. ఇంక సరే మనం దాన్ని దాటి వెళ్దామంటేనో అది కుదరలేదు. చూడండి, సరే సైడ్లోన కవర్ చేస్తామని సైడ్లో నేను వీడియో తీస్తున్నాను. సైడ్స్లో అట్లా ఇట్లా తీస్తుంటే బస్సు తప్పిందండి. అమ్మయ్య అనుకున్నాను. సరే మళ్ళీ మా ఆయనే డ్రైవింగ్ కారు. వెళ్తూ ఉన్నాము. ఫైనల్గా అయితే మనం ఇంకా హోటల్ రూమ్కి రీచ్ అవుతామన్నమాట. హోటల్ జేబీ రెసిడెన్సీ అనమాట. చాలా బాగుందండి. ఎంట్రన్స్ కానీ, చుట్టుపక్కల వాతావరణము, పార్కింగ్ ఏరియా చూడండి. ఇదే ఎంట్రన్సు. చాలా బాగుందండి హోటలు. కానీ కొంచెం ఫుడ్ మాత్రం ఎక్స్పెన్సివ్ అనమాట. నాకు అనిపించింది మనం ఆ హోటల్ ఎప్పుడైనా స్టే చేయడానికి వెళ్తే మాత్రము అక్కడ మాత్రం ఫుడ్ తినకూడదని నాకైతే అనిపించింది. ఎందుకంటే టూ మచ్ అండి. డబుల్ కాదు, ట్రిబుల్ వేస్తారు వాళ్ళు బిల్లు అసలు. చూడండి, ఇది ఎంట్రన్స్ హోటలు. సోఫా, అంబియన్స్, ఎంట్రన్స్లో ఒక చిన్న వినాయకుడి విగ్రహం కూడా పెట్టారు. లిఫ్ట్ కావాలంటే మెట్లు కూడా ఎక్కి వెళ్ళొచ్చు అన్నమాట. ఫైనల్గా మా రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా మనము 5-10 మినిట్స్లో రీచ్ అయిపోతామంటే పాప నిద్రపోయిందండి. చూడండి రూమ్ ఎంత బాగుందో. ఇది మా రూమ్ వ్యూ. టీవీ, ఎవరైనా వర్క్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ టేబుల్, చైరు చాలా బాగుంది. చిన్నగా కూర్చొని టీ తాగదామంటే కూడా చాలా బాగుందండి రూము. ఎక్సలెంట్గా అనిపించింది. మళ్ళీ ఈవినింగ్ మేము అట్లా బయటకు వెళ్ళాము. బయటకు వెళ్ళేసి అట్లా చూస్తామని రోడ్లు, ఏమైనా షాపింగ్ ఉంటే చూస్తామని అట్లా వెళ్ళాము. కానీ రోడ్లు చాలా అంటే చాలా కంజెస్టెడ్ అండి. చిన్న రోడ్లు. అసలు ఎక్కడ కానీ కార్ పార్కింగ్ కానీ దేనికి కానీ ప్లేస్ లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బయలుదేరేసామండి గుడికి. రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఇది గుడి ఎంట్రన్స్ దగ్గర నేను నడుచుకొని వెళ్తున్నాను. ఒక్కసారి చూడండి, మా ఆయనకి చెప్తున్నాను వీడియో ఇట్లా కాదు ఇట్లా తీయండి అని చెప్పి.
సో మేమైతే బయలుదేరేసాము. సూపర్‌గా ఉందండి గుడి దగ్గర. అంటే ఎక్కువ దూరం నడవాల్సి పడింది. మాకు తెలియకుండా మేము చెప్పులు కార్‌లోనే వదిలేసి బయలుదేరేసామనమాట. చాలా దూరం లోపలికి నడవాల్సి పడింది. సో ఇదండి గుడి ఎంట్రన్స్. ఆన్ ద వేలో వెళ్తూ ఉండాము. వెళ్తూ ఉండగానే మనకు స్టార్టింగ్‌లోనే ఒక ధ్వజస్తంభం లాగా వస్తదండి. అక్కడ మెయిన్‌గా అందరూ కర్పూరము, టెంకాయ కావాలంటే కొట్టి అక్కడే కర్పూరం కావాలంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే లోపల ఎక్కడ కానీ మనకి టెంకాయలు, కర్పూరాలు ఏవి అలో లేవండి మెయిన్ లోపల గుడికి. చూడండి అందరూ ఇక్కడేమండి మేము ఒక్కొక్కరు 5 ఒక్కొక్కరు ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నాము కదా! ఒక్కొక్కరు 5 దీపాలు పెట్టాము. నెయ్యి సో ఒత్తి తీసి పెట్టి అక్కడే దీపం పెట్టి అక్కడే మొక్కొని మళ్ళీ అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ చూడండి. సో ఇది చాలా రష్ అండి. మేము అసలు లైన్‌లో నిలబడుకొని ఉన్నాం కానీ మా పాప అసలు ఉండడం లేదు. మేము నలుగురు నిలబడి ఉన్నాము. ఎట్లో అక్కడ ఒకరు స్టాఫ్ మమ్మల్ని చూసి మీరు రండి మీకైతే అలో ఉంది, చిన్న పాప ఉంది కదా అని మమ్మల్ని పిలిచారు. అయితే లోపల ఎక్కడ కానీ గర్భగుడి వరకు వీడియోస్, ఫొటోస్ అలో లేదండి. నాకు వీలైనంత వరకు నేను వీడియో తీశాను. చూడండి నాకు వీలు పడినంత వరకు లోపల అవన్నీ నేను వీడియో తీశాను. లోపల పూలతో డెకరేషన్ ఇంకా నెక్స్ట్ దీన్ని దాటుకుంటానే మేము గర్భగుడిలోకి ఎంటర్ అయిపోయాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.